పల్నాడు జిల్లాలోనే పశు సంపద ఎక్కువ సార్. వెటర్నరీ కాలేజీకి ఒక 100 ఎకరాల స్థలం ఉంది సార్. అంచెలంచెలుగా దాన్ని వెటర్నరీ కాలేజ్ శాంక్షన్ చేయమని తమను అడుగుతున్నాం సార్. మాకు ఇక్కడ సిమెంట్ స్టోన్ లేదు, ఇసుక లేదు, ఏమీ లేదు. ఒక పొలాలు మాత్రం ఉన్నాయి, బోరు బావులు ఉన్నాయి. మాకు హార్టికల్చర్ హబ్గా పూర్ణోదయ స్కీమ్లో మన వినుకొండని పల్నాడు జిల్లాని పెట్టాలని తమను ప్రార్థిస్తున్నాం సార్. మాకు ఆర్థిక వనరులకు వేరే మార్గం లేదు సార్. వరి పండిస్తే ఆదాయం లేదు సార్. మాకు వరి పండించిన రైతులకు తక్కువ ఆదాయం వస్తుంది. అందుకోసం తమరు హార్టికల్చర్ పూర్ణోదయ స్కీమ్ కింద మా వినుకొండని పల్నాడు జిల్లాని పెడితే మీరు అక్కడ అనంతపురంలో తీర్చిదిద్దినట్టు అక్కడ రక్తం బారిన కాడ నీళ్లు ఇచ్చారు, నీళ్లు లేని కాడ ఈరోజు హార్టికల్చర్ పంటలు పండించి ఈరోజు ఆర్థిక అభివృద్ధిలో అనంతపురం రాయలసీమ ముందుంది సార్. మేము వెనకబడి ఉన్నాం. వెనుకబడినటువంటి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. 3వ నన్ను గెలిపించారు సార్. మిమ్మల్ని ప్రాధాయపడి అడుగుతున్నాను సార్. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ఇక్కడ మీరు మీ తోడ్పాటునివ్వాలి, మీ ఆశీస్సులు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ ఎంతో ప్రేమ అభిమానంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ వినుకొండ అభివృద్ధిలో మీరు ముందు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై హింద్.